ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలు సైతం అర్పించిన పొట్టి శ్రీరాములు పేరుతో ప్రభుత్వం స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 6.8 ఎకరాలను కేటాయించడంపై ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి తమ ఆనందాన్ని నాయకులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో స్మృతివనం ఏర్పాటుకు 6.8 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించడంపై ఆర్యవైశ్య సంఘాలు హర్షం వెలిబుచ్చాయి. తెనాలిలోని గాంధీ చౌక్లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల సుబ్బారావు, గుర్రం భాస్కర వెంకట సుధీర్, గోనుగుంట్ల శ్రీనివాసరావు, విపిఏ గుప్తా, తాళ్లూరి శ్రీ రామచంద్రమూర్తి, బూర్లగడ్డ రామకృష్ణ, కోట రమేష్ కుమార్, పొమ్మిశెట్టి మహేష్, కొల్లిపర రాధాకృష్ణ, తవ్వ నాగప్రసాద్ తదితరులు ఉన్నారు. పొట్టి శ్రీరాములు స్మృతివనం పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేయటకు 6 ఎకరాల 8 సెంట్ల స్థలాన్ని కేటాయించారు, శాఖమూరులో కేటాయించారు. మరి ఈ యొక్క స్థలాన్ని కేటాయించడానికి మన తరతరాలుగా మన తరాల వారు ఆర్యవైశ్యులందరూ కూడా పొట్టి శ్రీరాములు గురించి అచ్చట అనేక రకాలుగా ఆయన చేసిన పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన యొక్క బాల్యం నుంచి ఏం చేసింది మొత్తం కూడా అచ్చట లెక్కించడానికి ఈ స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే తరాల వారు కూడా అన్నీ తెలుసుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి దీనికి రావడానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు ఎంతో కష్టపడి మరి యొక్క స్మృతివనం ఏర్పాటుకి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం అమరావతి రాజధానిలో మనకి 6.8 ఎకరాల పాటు స్మృతివనం పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా 58 అడుగుల విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మనకి జీవో ఏర్పాటు చేసింది. దీనికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో, ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలోనే మనకి ఈ స్మృతివనం ఏర్పాటవుతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు 6.8 ఎకరాలు స్థలం కేటాయించినారు. దాంట్లో స్మృతివనము 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.